లేఖనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు మొదటి 1-2 వచనాలు చూద్దాం ఒకసారి. చదవమ్మా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చాలు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో 4 వ్యక్తులు కనపడుతున్నారు. 1 దేవుడు, 2 మోషే, 3 మిరియాము, 4 అహరోను. జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యాన్ని. ఒక అరగంట చెప్పి ముగించేస్తాను, ఒక 10 నిమిషాలు అటు ఇట్లా. అయితే ఈ 4 ఎవరు వీళ్ళు 4 అంటే దేవుడిని పక్కన పెట్టినట్టయితే దేవుడు దేవుడే. వీళ్ళ 3 అహరోను, మిరియాము, మోషే. వీళ్ళ 3 ఎవరు? ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు. మరి అక్క తమ్ముళ్ళు అంటే అక్క తమ్ముళ్ళ మీద ఎంతో కొంత డామినేషన్ చేస్తుంది. ఇంకేదంటే అక్క పెద్దది కాబట్టి తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఎంతో కొంత డామినేషన్ చేస్తూ ఉంటుంది. ఆ డామినేషన్ ఆమెలో ఉండిపోయింది చిన్నప్పటి నుంచే. అయితే మిరియాము అహరోనులు వీళ్ళిద్దరూ కూడా మోషే కంటే పెద్దవాళ్ళు. మోషే అందరికంటే చిన్నవాడు. అయితే దేవుడు మోషేని ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నతనంలోనే బాల్యదినంలోనే మోషేని దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని దేవుని వద్ద ఏదైనా విషయం ఉంటే ప్రార్థన ద్వారా తెలుసుకొని ఎవరికి చెప్పేవాడు? సమాజానికి చెప్పేవాడు. అయితే దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడాడు, కానీ అహరోనుతో కానీ మిరియాముతో కానీ మాట్లాడటంలా. కారణం ఏంటంటే మోషే ప్రవక్త. వీళ్ళందరూ ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు, ఒకే రక్త సంబంధానికి కలిగినటువంటి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాబట్టి ఒకళ్ళు కింద మీద పడతా ఉంటారు. సహజం అండి అది. అయితే ఎప్పుడైతే మోషే దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పరచబడి యవ్వన కాలం వచ్చినప్పుడు కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఈ యొక్క మోషేకి ఇష్టమైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ఎవరికి నచ్చలేదు? మిరియాముకు నచ్చలేదు. జాగ్రత్తగా గమనించండి. మిరియాము అహరోను మోషేకి ఏమవుతుంది? అక్క అవుతుంది. అంతే కదండి. మోషే భార్య ఏమవుతుంది? మరదలు అవుతుంది. అంటే మోషే ఆ యొక్క కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవటము మిరియాముకి అహరోనులకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే వివాహం చేసుకున్నటువంటి పురుషుడికి నచ్చాలా, లేకపోతే ఆడపడుచుకి అన్నగారికి నచ్చాలా? కాపురం చేసేది ఎవరు చేస్తారు? అమ్మా, కాపురం చేసేది మోషేకి చేస్తాం. మోషే నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటుంటే ఈయనకి ఎందుకు వచ్చిన బాధ? ఎవరికి? అహరోనికి ఎందుకు వచ్చిన బాధ? మిరియాముకు ఎందుకు వచ్చిన బాధ? వీళ్ళిద్దరూ కలిసి కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మోషే మీద సనడం మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడి ఉన్నది, పెండ్లి నిమిత్తం ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు దేవునికి విరోధముగా, అంటే అతనికి విరోధముగా మాట్లాడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే మోషేకి తెలియదు, కానీ మోషే ఏం మాట్లాడాడో తెలియదు, కానీ మోషే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మోషేకి తెలియదు, కానీ దేవుడు మాత్రం వింటా ఉన్నాడంట ఆ మాటలో. ఏ మాటలో? చదువు, వచ్చిన చదువు. వాళ్ళు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మాతో పైన పలికించడా? మోషే అంతటి వాడు మేము కాదా? మోషే మాకంటే చిన్నవాడు, వయసులో మేము పెద్దవాళ్ళము, తెలివైన వాళ్ళము, జ్ఞానం కలిగిన వాళ్ళము. దేవుడు మోషేతో మాట్లాడా? మాతో మాట్లాడలేదని చెప్పి వీళ్ళు ఏమంటున్నారంట? మోషేతో సమానంగా ఎంచుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వయసుకి మోషే చిన్నవాడు, వీళ్ళు పెద్దవాళ్ళు అయినందువలన. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే దేవుడు అక్కడ పెద్ద వయసు చిన్న వయసు అని చూడటం లేదండి.
దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆయన పిలుపును అందుకొని, ఆయన అభిషేకమును అందుకొని, ఆయన పని చేస్తున్నటువంటి మోషేను చూస్తున్నాడు. కానీ మిరియాముని అహరోనుని దేవుడు చూడటంలా. ఏం చేద్దండి, వాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడలా, వాళ్ళిద్దరితో డైరెక్ట్గా దేవుడు మాట్లాడలా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, నీవే సేవకుడువా, నీవే ప్రవక్తవా, నీవే బోధకుడువా, నీవు మాకంటే వెనకాల పుట్టి మా తర్వాత పుట్టి మమ్మల మీద నీవు అధికారం చెలాస్తావని చెప్పి అన్నగారు అక్క ఏం చేస్తున్నారంట, తమ్ముడి మీద కొంత స్టంటింగ్ చేస్తా ఉన్నారు. మరి వీళ్ళు శరీరంగా పెద్దోళ్ళు కాబట్టి చిన్నవాడైన తమ్ముడు అక్కనే అన్నయ్యని ఏమీ అనలేకపోతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ శారీరక సంబంధంగా అక్క అన్న మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ. ఏమని మోషేతో ఏం మాట్లాడుతున్నారు, మోషేకి విరోధంగా ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఎవరి మనిషి, దేవుడు ఎవరి మనిషి, మనందరికీ తండ్రి. మోషేకి తండ్రి దేవుడు. అయితే మోషేతో మాట్లాడాలంటే దేవుడు కావాలి, మోషే మనతో మాట్లాడాలంటే సేవకుడు కావాలి. సేవకుడు లేకుండా వాక్యం మనకి అందదు. అంటే వాక్యమై ఉన్న యేసు సేవకుడితో మాట్లాడి సేవకుడి ద్వారా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనగా ఈ నలుగురిలో ఒకటి దేవుడు, 2 సేవకుడు మోషే, 3 4 వీళ్ళిద్దరు కూడా విశ్వాసులకి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ సేవకుడు, విశ్వాసి, పైన దేవుడు, 3 తెగలుగా ఉంది. ఈ కిందకి వాక్యం రావాలి అంటే పైనుంచి కిందకి దిగి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మోషేకు విరోధంగా మాట్లాడారు అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఎవరికి విరోధంగానో మోషేకు విరోధంగా మాట్లాడారు అంటున్నాడు. 1-2 వచనాలు మనం చూసినప్పుడు ఉందా కదమ్మా. ఇక్కడ 2వ వచనంలో ఏముంది, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, అంటే వీళ్ళు దేవుళ్ళతో పోల్చుకుంటున్నారంటే ఈ యొక్క మోషేతో మేము సమానులుగా పోల్చుకుంటున్నారు. కానీ మోషే దేవుని చేతిలో పాత్ర, కానీ మోషే చేతిలో వీళ్ళు పాత్రలు. కానీ మోషేని దేని బట్టి చూస్తున్నారు, సునకనగా చూస్తున్నారంటే చిన్న వయసుని బట్టి సునకనగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వయసుని బట్టి చిన్నవాడు కదా, నీకంటే ముందు పుట్టినాడు కదా, దేవుడు మాతో మాట్లాడతాడు కదా, ముందు నీతో మాట్లాడటం ఏంటి, దేవుడు నీతోడే పలికిస్తాడా, నీతోడే మాట్లాడతాడా అనేటువంటి వాదన తన తమ్ముడైనటువంటి మోషేతో పెట్టుకుంటున్నారండి వీళ్ళిద్దరు. అయితే మోషే అయితే ఏం బాధపట్ల, ఓన్లీ మా అక్కే కదా, అవునా మా అక్కే కదా, ఓన్లీ మా అన్నయ్యే కదా, ఓన్లో మాట అంటే నాకు వెళ్ళని ఒళ్ళు కోసిపోద్దా అని చెప్పి దేవుని బట్టి తగ్గించుకున్నాడు, దేవుని బట్టి తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారో దేవుడు విన్నాడంటే నా మాట. చదవసారి 3-4 వచనాలు చదువు. యెహోవా, చూడండి ఎవరున్నారా మాట, యెహోవా ఆ మాట వినెను. అంటే మోషే వినలేదండి, మోషేకి తెలియదు. కానీ మోషేకి విరోధంగా మాట్లాడుతున్నందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే బలి చదువు మొట్టమొదటి నుంచినే, యెహోవా ఆ మాట విన్నాడు అంట. ఇప్పుడు దేవుని బిడ్డవైన నీకు విరోధంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాట నువ్వు వినకపోవచ్చు, కానీ ఎవరింటారు నీ పక్షంగా, దేవుడు అంటాడు. ఈ రోజుని నీకు విరోధంగా నీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, నీ ఇంటి ఎదురు వాళ్ళు కావచ్చు, ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు, నీకు ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, చూటిపోటు మాటలు మాట్లాడి నిన్ను గాయపరిచి నిన్ను బాధపరిచి నీకు విరోధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు నువ్వు వినకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీ పక్షముగా ఆ మాటలు వింటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే వినలేదు, కానీ మోషేని తిడుతుంటే ఎవడున్నారంట, నీ దేవుడైన యెహోవా మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి సంగతి యెహోవా వినెను. దేవునికి స్తోత్రం. సేవకుడికి విరోధంగా మాట్లాడినా, విశ్వాసుకి విరోధంగా మాట్లాడినా, సంఘానికి విరోధంగా మాట్లాడినా, దేవుని యొక్క పరిసరికి విరోధంగా మాట్లాడినా దేవుడు ఊరుకునేవాడు కాడంటండి. దేవుడికి స్తోత్రం,
హల్లెలూయా. అయితే మీరు ఏమన్నాడమ్మా? మోషే మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. చూసారండి, మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం పలుకుతున్నాడు. మోషే మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మిక్కిలి సాత్వికుడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా అన్ని అనుభవిస్తూ నాతో సాగుతున్నటువంటి వాడు. అతని వంటి సేవకుడు, అతని వంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఈ రోజు ఇక్కడ మనం కూడుకున్నాం కదండి. నేనైనా నువ్వైనా మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే మనం ఏం కలిగి ఉండాలి? మోషే ఏం కలిగి ఉన్నాడు? ఇక్కడ మోషే ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాగే దేవుళ్ళకి వచ్చే ముందు నేనైనా నువ్వైనా ఎవరమైనా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. ఈ సాక్ష్య జీవితాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. చివరి వరకు, శ్వాస విడిచే వరకు దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు అనేటువంటి సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమస్తుడు అన్నాడు మరో చోట. మోషే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు. దేవునికి స్తోత్రం. మోషే ఒకవేళ వాళ్ళ అక్కకి చెడ్డోడు కావచ్చేమో, మోషే ఒకవేళ వాళ్ళ అన్నకి చెడ్డోడు కావచ్చేమో, కానీ దేవునికి మాత్రము ఇష్టడైన వాడు అంటున్నాడు. దేవునికి ఇష్టడైన వాడిని మనం నింద మోపడానికి ఈయన లేదండి. ఒక భార్య కావచ్చు, కడుపుని పుట్టిన బిడ్డే కావచ్చు, మనవడే కావచ్చు, మనవరాలే కావచ్చు, సంఘమే కావచ్చు, సమాజమే కావచ్చు, ఒక అభిషేకించబడినటువంటి ఒక సేవకుని విరోధంగా మడమరెత్తితే దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఉన్నాం. మీ ఇంటి మిమ్మల్ని ఎవరు తిడుతున్నారు మీకు ఏం తెలుసా? మీ ఇంటి ఎవరు తిడతారు మీకు ఏం తెలుసా? మీ ఇంటి పక్కన కావాలని మీరంటే విరోధం అనుకోండి. మీ మందులకు వచ్చేసరికి మీరు లేరు కదా, మీ వెనకాల మీ పక్కన ఉన్నవాడికి ఎన్నో చెప్తూ ఉంటుంది, కానీ మీరు వినలేదు. కానీ పైన దేవుడు మాత్రము మీ పక్షంగా అక్కడ వింటున్నాడు. నిన్ను ఎవరు తిడుతున్నారో, అక్కడ నీకు ఎవరు విరోధంగా మాట్లాడుతున్నారో, నువ్వు అక్కడ లేకపోయినా నీ పక్షంగా, నా పక్షంగా మనం నమ్ముకున్న దేవుడు అక్కడ వింటున్నాడు అని రాయబడి ఉంది. అవునా అమ్మ? అవునా? ఎవరు విన్నారంట? దేవుడు ఉన్నాడంట. మోషే అనలేదండి. అహరోను మిరియాము తిడుతుంటే దేవుడు ఉన్నాడంట. అహరోను ఏమి అనలేకపోయాడు. కారణం ఏంటి? పెద్దోళ్ళు కదండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో పెద్దోళ్ళని ఏమి అనలేం. గబుకుని ఏదైనా మాట ఇసిరేసినా, తృణీకరించినా మనం గబుకుని అనలేం. కానీ మనం అనకపోయినా దేవుడు మాత్రము వింటూ ఉంటాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు 4వ వచనంలో నాకు చెప్తున్నాడు, మీరు ముగ్గురు కలిసి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి. ఎక్కడికి రావాలి? చదవమ్మా. మీరు ముగ్గురు కలిసి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండని హఠాత్తుగా మోషే అహరోనులకు మిరియామునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాపించాడంటే తోచ తప్పకుండా పాటించవలసిందే. మీరు ఖచ్చితంగా నువ్వు ఎవరంట? మోషే, అహరోను, మిరియాము మీరు ముగ్గురు కలిసి ఎక్కడికి రమ్మన్నాడు? ప్రత్యక్షపు గుడారము. అనగా దేవుడు ప్రత్యక్ష గుడారము అని ఎందుకు చెబుతున్నాడంటే, దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో దానిని ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారము. దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలాన్ని, దేవుడు దర్శించినటువంటి స్థలాన్ని, దేవుడు నీతో మాట్లాడినటువంటి స్థలాన్ని ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షమైనటువంటి స్థలము కనుక అది ప్రత్యేకమైనటువంటి గుడారము. ఆ ప్రత్యేకమైన గుడారంలోకి ప్రత్యేకించబడిన వారే తప్ప ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఖండితంగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి, అక్కడ నేను మీతో మాట్లాడతాను అంటున్నాడు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి సమస్య దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? నా వద్దకు రండి, నేను మీకు ఆ సమస్యలను సరిచేస్తాను అని ప్రత్యక్ష గుడారానికి రమ్మని వీళ్ళకి ఆజ్ఞాపించి ఆయన వెళ్ళి తర్వాత ఏం చేశాడో చూద్దాం. మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారములోనికి ద్వారమునద్ద నిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వీళ్ళకి రమ్మని చెప్పి వెళ్ళిపోయినటువంటి దేవుడు మేఘంలో ప్రత్యక్షమై గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడంటండి. ఎవరు ఎవరు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు ఏ పాటి వాడండి? మానవుడు ఏ పాటి వాడు? మానవుడి కోసం పరలోకాన్ని విడిచి దివికి వచ్చి ఆయన ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ అండి! ఆయన పిల్లలంటే దేవుడికి ఎంత ప్రేమ అండి! ఆయన పిల్లలంటే, ఆయన ఆరాధించేవాళ్ళంటే, ఆయనకి ఇష్టలుగా జీవించేవాళ్ళంటే, ఆయన భయభక్తులు కలిగి నడుచుకునేవాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమండి! ఎంత ఇష్టం లేకపోతే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మేఘారుడై వచ్చి వాళ్ళని మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మీరు ముగ్గురు రండి, నేను అక్కడికి వస్తాను అన్నాడు. ఎందుకు వస్తానన్నాడు? వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడటానికి ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత కదిలించబడి ఉండాలి. రెండంతల ఆత్మతో నువ్వు మండించబడాలి. ఎందుకంటే నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు నేను కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ముఖాముఖిగా ఆ రోజుని వాళ్ళతో మాట్లాడిన దేవుణ్ణి ఈ రోజుని మనం కూడా ఆరాధిస్తున్నాం. మరి ఈ రోజుని దేవుణ్ణి ముఖాముఖిగా చూసే అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క దర్శనాన్ని మనం కలిగిన వారిగా ఉంటున్నామా? నీకే దర్శనం ఇచ్చాడా? దేవుడు నీతోనే మాట్లాడా? నీకే కనపడ్డా? మాకు కనపడలేదా? మాకు దర్శనం ఇవ్వలేదా? మాతో మాట్లాడా అని చెప్పి వీళ్ళు మోసేకి విరోధంగా మాట్లాడుతూ ఉంటే ముగ్గురిని కలిసి అక్కడికి రమ్మన్నాడు అన్నమాట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కూర్చున్నామండి. నేను వచ్చేటప్పటికి మరి ఒక సహోదరి చక్కగా అన్ని తుడుతున్నారు. నేను అనుకున్న దారిలో చూసి అన్న భర్త పోయిన తర్వాత 84 సంవత్సరాలు యదవరాలుగా ఉండి దేవుని మందిర పరిచర్య కాలిపెట్టుకొని దేవుని యొక్క పరిచర్యని చూసుకుంటా ఉండేది అని రాయబడారు బైబిల్లో. 84 సంవత్సరాలు ఆ యదవరాలు దేవుని మందిరాన్ని తొడవటం, ఆ బరకలు వేయటం, దేవుని మందిరంలో ఏదైనా పనులు ఉంటే చూసుకుని చేసుకునేది. దేవుడు అందుకే ఆమె దేవుడి పని చేసింది కాబట్టి ఆ దేవుని పని చేసినటువంటి కారణాన్ని బట్టి హన్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా పేరు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబట్టడానికి కారణం ఏంటంటే ఆమె భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది. 84 సంవత్సరాలు దేవుని పరిచర్యలో దేవుని మందిరాన్ని తుడిచింది. దేవుని మందిరం వాకళ్ళు తుడిచింది. దేవుని మందిరంలో ఏ పని ఉన్నా ఆమె చేసింది కనుక ఆమె పేరు దేంట్లో ఉందంట? జీవగ్రంథంలో ఉంది. ఈరోజు నీ పేరు నా పేరు ఇక్కడ కోటా సీటులో ఉందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వంలో ఉందో లేదో తెలియదు. ప్రభుత్వంలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ నీవైనా నేనైనా మనం ఎవరమైనా మన పేర్లు ఎక్కడ ఉండాలండి? దేవుని జీవగ్రంథంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వైనా నేనైనా మనమైనా హన్నా వంటి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వచ్చాక వెళ్దాంలే, బరకాలు వేసాక వెళ్దాంలే, మైకి వినపడ్డాకి వెళ్దాంలే, అది కాదండి. చావుకుడు వచ్చేటప్పటికి పరిశీలన చేసేవాళ్ళు కావాలి. దేవుని మందిరంలో దేవుడు వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇంచుమించు మీరు అందరూ కాదు, కొందరు వెళ్ళి ఉంటారు. నిలవ పనులకి ఎంతమంది వెళ్ళిన చేతుల పైకి ఎత్తండి. నిలవకి వెళ్ళినాళ్ళు మీరిద్దరు, 4, నేను కూడా వెళ్ళాను. ఇంకెవరు వెళ్ళలేదా? ఆవిడ వెళ్ళింది. ఆవిడ ఇప్పటికీ వెళ్తూనే ఉంది. 6 మనం 6 నిలవ పనికి వెళ్ళినోళ్ళమే కదా. మనకి నిలవ పనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 30 మంది వెళ్ళారు అనుకోండి. ఈ 30 మందిలోనూ ఎవడో ఒకడు బలహీనలు ఉంటారు. అంటే కూర్చుని లేకలేక, లేకపోతే కూర్చోలేక ఇలాంటి బాగా పండు ముసలోళ్ళు లేదా బలహీనమైన వాళ్ళు ఉంటారు. ఈ 30 మంది పనికి వెళ్ళి ఏం చేస్తారండి? మకంలో ఈ మనిషిని పెడతారు. ఏ మనిషిని? ఈ బలహీనమైన మనిషిని మకంలో పెడతారు. ఎవరికైనా చంటి పిల్లలు ఉంటే పిల్లలను చూసుకుంటూ మకంలో ఉన్న సామాన్లు జాగ్రత్తగా కాపలా కాశీలా పెడతారు. మిగతా 29 మంది పొలం వెళ్తారు, పని చూసుకుంటారు. 30 మందికి కూలి పనులు ఇస్తారు. కానీ 30 మంది కూలి పనులు ఇస్తే అమ్మ నువ్వు అందరూ కష్టపడి పని చేసావు, మేమందరం తలకు 800 తలక 1000 తీసుకుంటాం, నువ్వు మంత్రిలోనే నువ్వు పాకలోనే ఉన్నా కనుక నువ్వు 200 తీసుకో అని చెప్పి 200 ఇస్తారా? మనిషికి ఇస్తారా? ఆ మనిషి మకాములో ఉండి సామాను చూసినందుకు
పనిచేసిన వాడితో సమానంగా ఇప్పుడు కూడా చెప్పాలందరూ ఖచ్చితంగా ఇస్తారు. ఈ సంగతి మనకు తెలుసు, నాకైతే బాగా తెలుసు, మీకు తెలిసి వెళ్ళిన వాడికి. అదేవిధంగా కష్టపడ్డ వాళ్ళు కష్టపడకుండా మందిరంలో మందిరం అంటే అదే ఇది ఏంటిది అన్నాను చాలా పాకలో కూర్చున్న వాళ్ళకి సమానమైన జీతం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అలాగే విధంగా ఈరోజు నువ్వు వాకలు తుడిచావా, నువ్వు నీళ్లు తెచ్చావా, లేకపోతే నువ్వేమైనా బరకాలు వేసావా, లేకపోతే నువ్వేదన్నా పని చేసావా, ఈరోజు లేకపోతే పిడికి అన్నం పెట్టావా, లేకపోతే టీ నీళ్ళు ఇచ్చావా, నువ్వే పని చేసినా నువ్వు చేసిన పనికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎవరు ఏ పని చేసినా అందరికీ దేవుడు వారి వారి పనిని బట్టి వాళ్ళకి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆ మకాంలో ఉన్నటువంటి వ్యక్తికి కష్టపడకపోయినా పని చేయకపోయినా కూర్చుని పెట్టి ఎలాగైతే కూలి పని ఇచ్చారో అలాగే నీవు కూడా దేవుని పనిలో పాలి భాగస్తురాలుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు వాళ్ళతో పాటు నీకు కూడా ఉంటాయి. నేను తుడితే ఏమొస్తుందిలే, నాకు బరకం అయితే ఏమొస్తుందిలే, ఓ బిందు నీళ్ళు పట్టుకొని చర్చలో పెడితే నాకేమొస్తుందిలే అనుకుంటే నీకేమొస్తుంది నువ్వు అనుకుంటున్నప్పుడు నీకేమొస్తుంది? ఏమీ రాదు. నాకేమొస్తుందని నువ్వు అనుకుంటే ఏమీ రాదు. అయ్యో యేసు నామంలో గుక్కుడు సన్నిడిస్తే దాని ప్రతిఫలాన్ని మీరు పొందకపోరని యేసు ప్రభు చెబుతున్నాడు కదా. మరి గుక్కుడు మంచుడు ఇస్తే మీ ఫలిఫలం వచ్చినప్పుడు మరి బిందు నీళ్ళు అట్టుకొస్తే ఉండదా? మాట్లాడరా ఉండే ఉంటుంది. అంచేత మీ పనిని బట్టి దేవుని సన్నిధిలో మీరు చేసినటువంటి పనిని బట్టి మీ ప్రతి విధమైన పనులను బట్టి దేవుడు ఖచ్చితంగా మీకు మేలులు కార్యాలు చేస్తూ ఉంటాడు. అంతకు 100 రెట్లు చేస్తాడండి. మీకైనా నాకైనా. సేవకుడు ఒక్కడిగా దీవుని కాదు, పాస్టర్కి ఒక్కదానికి దీవుని కాదు, లేదా ఏదో ఒకరిగా దీవుని కాదు. ఇప్పుడు ప్రభుదాస్ ఉన్నాడు, ప్రభుదాస్ బండి లోకేష్ వీడియో తీస్తున్నాడు అండి. రేపు పొద్దున మళ్ళీ వీడియో అందరూ చూస్తున్నారు. మరి వీడియో తీసే మనిషి ఉన్నాడు కదండి, అక్కడ చెప్పేవాడు నేను, వీడియో తీసేవాడు లోకేష్, దాని మళ్ళీ అప్లోడ్ చేసేది సచ్చికళ. ఇది ఇలా రావాలి. ఈ ముగ్గురు ఉంటేనే 4వ వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురులో ఎవరు కుంటుపడిపోయినా ఇది ఎదరికెళ్ళి చూడటానికి అవకాశం ఉండదు. అంటే ఇందులో వాకింగ్ చెప్పే నేను గొప్ప కాదు, తీసే ఆయన గొప్ప కాదు, అప్లోడ్ చేసి ఈమె గొప్ప కాదు. మనం ఒకవేళ నేను చేయను అనుకుంటే మన స్థానంలో ఎవడో ఒకరిని దేవుడు ఏర్పాటు పెట్టుకుంటాడు. అందుచేత మనం ఎప్పుడు కూడా దేవుని ఇంటిలో ఒక పాత్రగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినమ్మా. నీ ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. గ్లాసుని గ్లాసులాగా వాడుకోవాలి, కంచాన్ని కంచంలాగా వాడుకోవాలి. గ్లాసులో అన్నం పెట్టుకుని కంచంతో నీళ్లు తాగితే తిన్నట్టు ఉండదు, తాగినట్టు ఉండదు. తినడానికి కంచం ఎలాగ అవసరమో నువ్వు ఒక కంచంగానో ఒక గ్లాసుగానో లేదా చెంబుగానో దేవుని ఇంటిలో ఏదో ఒక పనిముట్టుగా నీవైనా నేనైనా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నిజంగా భోజనాల టైంలో ముందు వచ్చి చేసేవాళ్ళు వాళ్ళే, ఆఖరిని కడిగెళ్ళేవాళ్ళు వాళ్ళే. వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయంటే చెప్పలేనన్ని ఆశీర్వాదాలు ఉంటాయండి. అందులో ఏమాత్రమో సందేహం లేదు. మన చుట్టాల పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, చుట్టాల సంవత్సరంకి వెళ్తా ఉన్నాం, 2 రోజుల ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటాం. నీ అక్కగారి ఇంట్లో ఏదన్నా కార్యక్రమం వస్తే, నీ చెల్లెలు గారి ఇంట్లో ఏదన్నా కార్యక్రమం వస్తే 2 రోజుల 3 రోజుల ముందెళ్ళి మాట్లాడలేదు. మరి ఎందుకు చెప్పరా మాట? వెళ్తున్నారా లేదా? వెళ్తున్నాం. 2 రోజుల ముందే చేసేటప్పుడు మరి 2 రోజుల తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు నీ చుట్టాలు నీ రక్త సంబంధులని నువ్వు అక్కడ 1 రోజులు 10 రోజులు ఉన్నావు కదా. మరి దేవుని మందిరంలో నీ తోటి సహోదరి పొద్దున్న నుంచి సంతలా పనిచేస్తూ ఉంటే నీకు చింత లేదా? నీకు బాధ్యత లేదా? నువ్వు అప్పటికప్పుడు వచ్చేసి వెళ్ళిపోతావా బయట వ్యక్తి వల్లే? ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తిండి కోసమో డబ్బు కోసమో మాట్లాడే మాటలు కాదు. నీ ఇంట్లో పనిది. దేవుని ఇంట్లో ఒక వ్యక్తివి నువ్వు, దేవుని ఇంట్లో ఒక పాత్రవు నువ్వు. నీవు చేసే పని నీవు చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేయలేవా? కనీసం కూర్చుని ఉల్లిపాయలు వెళ్తుందే పనే కదండి. ఉల్లిపాయలు వలిచిన పనే, ఉల్లిపాయలు కోసిన పనే, మసాలా నూరిన పనే. నీ వంతుగా నువ్వు చేయగలిగిన పని ఏదో ఒకటి చెయ్యి. బలమైన వాళ్ళు బలమైన పనులు చేస్తారు. బలహీనురాలుగా నువ్వు నేను ముసలిదానండి, నేనేమో చేంజ్ చేస్తానండి అని నువ్వు అనొద్దు. నువ్వు చేయగలిగిన పని ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. నువ్వు వచ్చేదో పని చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. వాళ్ళతో పాటు నువ్వు ఆశీర్వాదాలు తీసుకో. వాళ్ళకి ఎందుకు దెబ్బ పెట్టాలి? నువ్వు మొట్టమొదటి ఆశీర్వాదాలు వాళ్ళే, ఆఖరి ఆశీర్వాదాలు వాళ్ళే. నువ్వు మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే. ఏం పాటు చేసుకుంటున్నావు నువ్వు?
దేవుని ఆశీర్వాదాలు పాటు చేసుకుంటాం అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వైనా నేనైనా ఎవరి వంతు వాళ్ళు పని చేయాలి. లోకేష్ పని లోకేష్ చేయాలి, పాస్టర్ పని పాస్టర్ చేయాలి, పాస్టర్ పని పాస్టర్ చేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వాళ్ళు చేయాలి. నాకెందుకు వచ్చిందని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో తెలుసండి. మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను తప్ప ఎవరు కించపరచడానికి కాదు. ఇప్పుడు ఎస్టానండి గారి ఇల్లు ఉంది. రేపు పొద్దున కొడుకు పెళ్లి చేసుకుంటే ఏమండి, కొడుకు పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు అందరూ ముందే వచ్చి కూర్చుంటారు. అవునా? 4 రోజులు ముందే వస్తారు, 4 రోజులు వెనకాల వెళ్తారు. అదే బయట వాళ్ళు ఉన్నారు ఇక్కడ చుట్టాలు, వాళ్ళు ఏం చేస్తారు? అప్పటికప్పుడు వచ్చి కానీ వెతుకులు తిని 100, 200, 500 కట్టేది రాసి వెళ్ళిపోతారు. ముందు వచ్చి వెనకాల వెళ్ళి చుట్టాలా, లేదా అప్పటికప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయి కట్టేసి చుట్టాలా? ఎవరు చుట్టాలో? ఎవరి ఇంట్లో వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి తినేసి కట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు చుట్టాలా? అది బయట వాళ్ళు. కానీ 2 రోజుల ముందు ఇంట్లో ఉండి 2 రోజుల తర్వాత వెళ్ళేవాళ్ళు నీ ఇంటి వాళ్ళే, నీ ఇంటి వాళ్ళు. అంచేత ఇంటి వాళ్ళు అంటే మనమందరము దేవుని ఇంటి వారమై ఉన్నాం కనుక పనుల బాధ్యత మందనండి, మనం చేసుకోవాలి. నువ్వు అప్పటికప్పుడు తినేసి వెళ్ళిపోవు అనుకో, ఎలాంటి వ్యక్తి అయి ఉన్నావు అప్పుడు? అమ్మా, తినేసి కట్టేసి రాసి వెళ్ళిపోయే వ్యక్తి అంటే పరాయి వ్యక్తిగా ఉండకూడదు. దేవుని మందిరంలో మనం దేవుని పిల్లలము, దేవుని ఇంటి వారము, మనందరము అక్కచెల్లెళ్ళును అన్నదమ్ములము. అవునా కాదా? అంచేత ఆ దృక్పథం మనలో ఉండాలి. కానీ క్షణికమైన ఆలోచనలు, క్షణికమైన తలంపులు, లోక సంబంధమైన అజ్ఞానముతో కూడినటువంటి, అవివేకముతో కూడినటువంటి అనాలోచనలు మనలోనికి రాకూడదండి ఎవరికైనా సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మోషే చేసుకునే భార్యను బట్టి ఆమె ఆడపడుచుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. ఆడపడుచులు కోపం వస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఏమంటే 4 అన్నదమ్ములు ఉన్నారనుకో, ఆ చుట్టారం చేసుకుని చుట్టారం చూసి నాకు నచ్చింది చేసుకున్నారనుకో, ఎత్తారని కానీ కాకపోతే ఆవిడ ఏమంటుంది? మా తమ్ముడు చుట్టారానికి వెళ్తా అయ్యో ఇంటికి పెద్దదాన్ని నేను ఉన్నాను, అక్కనే దాన్ని ఒక దాన్ని ఉన్నాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి కదా. పెద్దదాన్ని పక్కన పెట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి పెళ్లికి నేను మాట్లాడరామంటే వెళ్తావా నువ్వు? వెళ్ళా, పెళ్లికి రానంటారు. అలాగే అలాంటి దెబ్బలాటండి ఇది. ఎలాంటి దెబ్బలాటమ్మా? అలాంటిదే ఇది. మిరియాముని బట్టి వచ్చింది, అహరోను బట్టి వచ్చిందండి ఇదంతా. ఇంకేళ్ళు ఇంట్లో వాళ్ళు కదా, బయటికి వెళ్ళడానికి ఇల్లేదండి. దేవుడు అంటే మీరు ముగ్గురు కలిసి అక్కడికి రండి, నేను అక్కడికి వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12:7 వచనం చూసేద్దాం. త్వరగా చాలా టైం అయిపోయింది. ఏముందమ్మా 12:7 ఏముంది? ఏమన్నాడు? అతడు నా ఇల్లు అంతట్లో, ఇందాకేమన్నాడు? భూమి మీద ఉన్న వారు అందరికంటే సాత్వికుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమన్నాడంటే అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నీ ఇంట్లో ఏదైనా వెండి బంగారాలు ఉన్నాయా, ధనధాన్యాలు ఉన్నాయా, ముఖ్యమైన పనిముట్లు ఏమన్నాయా? ఎవరి చేతికి ఇచ్చేళ్తావు నువ్వు? ఎవరి చేతికి ఇచ్చేళ్తావు నువ్వు? నీకు ఎవరు ముఖ్యం అనుకుంటే వాళ్ళ చేతికి ఇచ్చేళ్తావు. అవునా? ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా ఏమంటే అంతే కదండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఎంత డబ్బు ఉంది అనుకుందాం, మేము బయటికి వెళ్ళి వచ్చేసాం, తలుపు తాత కొట్టిన వాళ్ళు డబ్బు పట్టిపోతారు. అంతే మూట కట్టుకెళ్ళి మా ఇంటి పక్క వాళ్ళు ఎవరైతే నమ్మకం ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టి అమ్మాయి చూస్తూ ఉండు, మేము వచ్చాక తీసుకుంటాము అని చెబుతాం. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా? ఏమో మనకి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం. ఇప్పుడు మోషే ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడండి. అర్థం కదా మీకు? అర్థం కోసం కూడా పడుతున్నాను నేను. దేవుడికి ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు అంటే అహరోను మిరియాములు ఉన్నారా, లేదా మోషే ఉన్నాడా? అహరోను గురించి కానీ మిరియాముని గురించి కానీ దేవుడు వాళ్ళిద్దరి గురించి చెప్పట్లేదు, కానీ మోషేని గురించి చెబుతున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఈ రోజుని నీవు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటున్నావా? ఆలోచించు. దేవుని ఇల్లంతటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? మోషే వంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? మోషే వల్ల నమ్మకంగా ఉంటున్నావా? లేకపోతే అపనమ్మకస్తుడిగా నీవు ఉంటున్నావా? దేవుని బిడ్డల మనమందరము వీటిని గమనించవలసిన వారుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండాలి, మనుషునికి కాదండి. మనుషులు మన ఎవరిని నమ్ముతారండి? మనుషులు నమ్మరండి. మనుషులు నమ్ముతారని అనుకోవడం మన పిచ్చ. భర్త భార్యని నమ్మడు, భార్య భర్తను నమ్మదు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మరు, పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మరు. సమాజం ఎవళ్ళు నమ్ముకునే రోజులు కాదు. మనల్ని నమ్ముకునేవాడు
మనం నమ్ముకున్న వాళ్ళము దేవుడైన యెహోవా మాత్రమే. అందుకే మోషే నా ఇల్లంతటిలో, ఎంతలోనూ, కొంతలోనా, అంతలోనా, అంతటిలోను, నా ఇల్లంతటిలోను మోషే నమ్మకస్తుడు అన్నాడు. దేవుడికి నమ్మకస్తుడు ఎవరు? మోషే. దేవునికే నమ్మకస్తుడు అయితే నువ్వు మోషే మీద ఫిర్యాదు చేస్తావా? ఎవరికి ఫిర్యాదు చేస్తావు? నువ్వు మోషే మీద నువ్వు దేవుడికి ఫిర్యాదు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నీకు మొన్న శుక్రవారం నాడు చెప్పిన వాక్యం అవునా? యజమానుడి దగ్గరికి వచ్చాడు ఒకడు, పక్కన వచ్చాడా, అయ్యా మీ పొలంలో పనిచేసి మీ గుమస్తా వాడు మీరు అంతగా నమ్ముతున్నారు కానీ అటు మహా దొంగోడండి అని చెప్పాడంట యజమానుడితో. అంటే రానోడి గురించి చెబుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ మాట. ఏం చెప్పాడమ్మా? మీ పొలం పని చేసి గుమ్మస్తా ఉన్నాడే అటు దొంగోడండి, మీరు లేనప్పుడు పొలాలు అట్టుకుపోతున్నాడు, కొబ్బరికాయలు అట్టుకుపోతున్నాడు, పొలంలో ఉన్నదన్నీ పట్టుకుపోతున్నాడు. అప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, అయ్యా గాజులో ఎలక గాజులో తినకపోతే పక్కోటింటికి వెళ్తే తింటుందా? గాజులో ఎలక గాజులోనే తింటుంది. మన గాజులో ఉన్న ఎలక మన గాజులోనే తింటుంది, కానీ పక్కోటింటికి వెళ్ళి అక్కడ గాజు ఉందని చెప్పి ఆ ఇంటికి తిని అక్కడ తినేది ఇక్కడికి వస్తుందా? రాదు. అక్కడ గాజులో ఉన్నది అక్కడే తింటుంది, ఇక్కడ గాజులో ఉన్నది ఇక్కడే తింటుంది. అలాగే దేవుని ఇల్లంతలో మనం నమ్మకంగా ఉంటే, దేవుని ఇల్లంతలో మనం నమ్మకంగా యథార్థత కలిగి ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, నా పిల్లలు నా వాళ్ళు నా సొమ్ము వాళ్ళు తిరగపోతే ఎవరు తింటారా పిచ్చోడా, అవతల పొమ్మన్నాడు. అంతే దేవునికి ఇస్తా వస్తున్నా. సాతాను వచ్చి పడతా ఉంటాడు ఇలాంటి ఎవరికి? దేవుని దగ్గరికి వచ్చి సాతాను వచ్చి అన్నాడు, అదిగో నీ పొలంలో ఉన్నదంతా పట్టుకుపోతున్నాడు, నీ పొలంలో అంతా తినేస్తున్నాడు. అంటే నా బిడ్డలు నా ఇల్లు అంతట్లో నమ్ముకున్న నా పిల్లలు నా సొమ్ము తినకపోతే నీ సొమ్ము తింటాడు పిచ్చాడా? నువ్వు వెళ్ళిపోరా అబ్బాయి. నా ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు నా గోదులో ఉన్నటువంటి ఎలకలు ఆ గాజులో నుంచి ఎలా తింటాయో అలాగే నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నా మీద ఆనుకొని ఆధారపడినటువంటి పిల్లలు నేనే వాళ్ళు పోషిస్తున్నాను, వాళ్ళే నాకు పిల్లలై ఉన్నారు, మా ఇద్దరు నువ్వు చిచ్చు పడడానికి వచ్చావని చెప్పి ఈ సాతాను ఇలాంటి చిచ్చులు పెడతా ఉంటాడు. ఎవరైనా సరే మనుషులు చూడొద్దు. మనం పలానోళ్ళు అలాగన్నారండి, మనుషులు చూడకూడదు. పేతురు ఏదో అన్నాడు, పోసవుతాను అన్నాడు. ఎవరు? పేతురునా? పేతురులో ఉన్న సైతాన్నా? పేతురులో ఉన్న సైతాన్. మన పేతురులో ఉన్న సైతాన్ కంటే చూడాలి, కానీ పేతురు చెడ్డోడని మనం ఎప్పుడు అనుకోకూడదు. పేతురు కంటే గొప్పవాళ్ళు మనం ఏమి ఇక్కడ మీకంటే గొప్పవాళ్ళు బయట ఎవరు లేరు, నాకంటే గొప్పవాడు బయట ఎవడం లేడు. దేవునికి మనం ఇల్లంతలో నమ్మకంగా ఉంటే దేవుడు మన పక్షంగా సాక్ష్యం చెప్తాడు. నమ్మకత్వం కావాలండి. ఎలా ఉండాలి? వేషధారణ కాదు. మందిరానికి వస్తే ఒక రకంగాను, ఇంటికాడ ఉంటే ఒక రకంగాను, బయటికి వెళ్తే ఒక రకంగాను ఉండకూడదు. మందిరానికి వచ్చామనుకోండి పాంచరు కొట్టే కట్టుకొస్తారు చాలామంది. ఎంత వినయమో, ఎంత విధేయతో, ఎంత తగ్గింపో మోసేలాగా కదండి. మరి ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్తే పట్టు చీరలు నగలు మెడ తిరగకుండా వేస్తారండి. చూసాను ఇద్దరు ముగ్గురిని మెడలు తిరగకుండా వేస్తారండి. బంగారం మీద ఉన్నటువంటి మమకారం దేవుడి మీద ఉంటే దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, వేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ నువ్వు దేవుని మందిరానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, లోకానికి కాదు, లోకంలో ఉన్న వాటికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నీవు నీ భర్తకి అందంగా ఉండాలి, కానీ వాడికి వీళ్ళకి అందంగా ఉండవలసిన అవసరం లేదు. నీ భర్తకు నువ్వు అందంగా ఉండాలి అంతే. నీ భర్త ఏదైనా పట్టుకొచ్చాడా భార్యను ప్రేమించి సంతోషంగా తీసుకోవాలి. అవునే కదంటారా? నాకు అది బాగలేదు ఇది బాగలేదు అంటే నీకు బాగుండేదండి, నీ భర్తకు బాగుంటే నీకు బాగుండాలి. అంతేగాని నీ భర్తకు బాగున్నప్పుడు నీకు బాగోలేదని తృణీకరించావు అనుకో, నీ భర్తను తృణీకరించినట్టే కదా. అలాగే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. తృణీకర భావాన్ని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడకూడదు. అయితే మనతో ఎదురుకొచ్చినప్పుడు మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అమ్మా? ఎందుకు భయపడలేదు అన్నాడా? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, దేవునికి ఇష్టమైన వాళ్ళని ఎవరు కూడా ఏలెట్టు చూపించలేరండి. ఆఖరి కట్టుకునే భార్యకు కూడా హక్కు లేదు, సేవకుడి మీద భార్యకు కూడా హక్కు లేదు. సేవకుడిని ఏదన్నా అంటే భార్య, అయ్యో నా భర్తే కదా, పాస్టర్ గారు అందరికీ పాస్టర్ గారు కానీ నాకు కాదు కదా, మాట్లాడరావండి, అందరికీ పాస్టర్ గారు కానీ నాకు పాస్టర్ కాదు కదా, నాకు కట్టుకునే భర్త కదా, నా భర్త నేను ఏదైనా అంటాను, నేను అంటాక నాకు హక్కు ఉంది అంటే నీకు కూడా ఏమీ లేదు, నీకు కూడా ఏమీ లేదు. కారణం ఏంటో తెలుసా? మోషే మీద చదువుతుంటే మిరియాముకు హక్కు లేదు, అహరోనుకు హక్కు లేదు. వాళ్ళిద్దరికి లేని హక్కు నీకెక్కడి నుంచి వస్తుంది?
వస్తుందా? రాదు. దీని ఎవరిని దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటేనే దేవుని పని చేయించుకుంటాడు. అవునా కాదా? మీ ఎవరైనా దొంగోళ్ళు వచ్చారనుకోండి మీ ఇంటికి, ఎలా ఉంటారు? పనుల్లో నమ్మకంగా ఉంటే జీతం పెంచి ఉద్యోగాలు పని చేయించుకుంటాం. అదే దొంగోడు అనుకోండి, పని మనిషి ఉంటే ఒక రంగాను మనుషులతో ఒక రంగా చేసాడు అనుకోండి, అలాంటి వాళ్ళు పెట్టుకుంటావా? నీవు పెట్టుకోవు. అలాగే దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా మనం ఉన్నప్పుడు మన మీద నిందారోపణ చేయడానికి ఎవరికి అధికారము లేదు. ఒకవేళ అలా నిందించిన ఎవరు మనపక్షంగా ఎవరు చేస్తారంటే కార్యం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడికి ఎవరి మీద కక్ష ఉండదండి, ఎవరి మీద విరోధం ఉండదు. ఎందుకంటే దేవుని సేవకుడు అందరి క్షేమాన్ని కోరి ప్రార్థన చేయాలి. మీకోసం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమె కోయిట్లో ఉండొచ్చింది చాలా కాలం, దేవుని మందిరానికి రాలేదు. మీకు తెలుసు, ఎవరైనా కోయిట్ నుంచి వచ్చి వాళ్ళకి వెళ్ళం, వాళ్ళ చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పి అయ్యో సార్ ఇంటికి రమ్మంటే కానీ వెళ్తాం తప్ప ఎవడో కోయిట్ నుంచి వచ్చిన పరిగెత్తికి వెళ్ళాం. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, కారు పంపిస్తారండి ఇంటికి. కోయిట్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, కారు ఇంటికి పంపించి కారు మీద తీసుకెళ్తారంటే చర్చికి. ఎవరమ్మా? పాస్టర్ గారులు. ఎందుకని? కోయిట్లో వచ్చిన మీద మనిషి మీద ప్రేమ, లేకపోతే ఆమె ఏమైనా తెచ్చిన దాని మీద ప్రేమ? తెచ్చిన దాని మీద ప్రేమ తప్ప వచ్చిన మనిషి మీద కాదు ప్రేమ. మనిషిని బట్టి వాడు గౌరవించట్లేదు, ఉన్నదాన్ని బట్టి గౌరవించా ఉన్నారు. లోకమంతా కూడా ఏదో అలాగే ఉంది. లోకంలో ఉన్న డబ్బు కలిగిన వాళ్ళు ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు? ప్రార్థనలు అంది కదండి, డబ్బు ఉన్న వాళ్ళు ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని. అది కరెక్టే. ఈ రోజు లోకంలో జరిగింది అదే. 4 రూపాయలు ఉన్న వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, 4 రూపాయలు లేని ఒక రకంగా చూస్తున్నారు. అవునా కదా? ఎవరైనా కారు వేసుకొచ్చి పెద్ద పాటలు గారు కారు వేసుకొచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాం? 500 కారు చేస్తాం. బొమ్మలకు వచ్చిన ప్రార్థన చేస్తే 500 ఇస్తాం. అదే బండి వేసుకొచ్చాడు అనుకోండి 100 రూపాయలు ఇస్తాం. అదే అన్నమండి గారు నడిచి వచ్చింది అనుకోండి 10, 20 చిల్లర ఉందో లేదో చూస్తాం. ఏమండి? 10, 5 చిల్లర ఉందా లేదో చూస్తాం. అంటే మనం కూడా సమానంగా ఇస్తున్నామా? సమానంగా చూస్తున్నామా? అంటే మనలో కూడా ఉందా జబ్బు. ఏ జబ్బు? డబ్బు ఉన్న వాళ్ళు ఒక రకంగాను, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగాను, పెద్ద పాటను ఒక రకంగాను, చిన్న పాటను ఒక రకంగాను, మీడియం ఉన్న పాస్టర్ని నువ్వెవరు చూస్తున్నావంట? పాస్టర్ని చూస్తున్నావు, కానీ పాస్టర్ని పంపించిన దేవుణ్ణి చూడట్లేదు. అందుకనే కారు మీద ఉన్నవాడు కారు మానేసి పాత కారు మానేసి కొత్త కారు కొనుక్కున్నాడు. నువ్వు ఇచ్చి 500తో పోగేసుకుని నీ బండి మీద వచ్చేవాడికి 100 ఇస్తున్నావు. నువ్వు మళ్ళీ ఇంకొక 20 వేసి పుట్టలు కొట్టించుకుంటారు, కానీ ఇంటికి వెళ్తానికి లేదు. వీడికి నడిచి వస్తుంది దేవుడి. వచ్చిందో బస్సు దొరికితే సరే బస్సు లేదనుకోండి, వచ్చినప్పుడు 30 ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు 30 ఇవ్వాలి. ఇక్కడ 30 వచ్చినాయి అనుకోండి, ఇంకో 30 తగిలితే దేవునికి స్తోత్రం. అంటే ఇచ్చేదాన్ని బట్టి పోయేదాన్ని సందర్భాన్ని బట్టి చెబుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఏం చెబుతుంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకు వద్దు. మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు. ఎవరు నమ్మదగిన వాళ్ళు ఎవరిని నమ్మొద్దండి. దేవుణ్ణి నమ్మండి. నమ్మడం అంటే ఏదో వస్తున్నాం, కానుకలు వస్తున్నాం, వాక్యం వెళ్ళిపోవడం అది కాదు. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మని ఎంతకాలం బట్టి పొందుకోలేకపోయావు? పరిశుద్ధాత్మ పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారము యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రత్యక్షపు గుడారము అనుభవాన్ని కలిగి ఉన్నారు. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడారు, ముఖాముఖిగా దేవుడితో సహవాసం చేశారు. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులే పట్టేవాళ్ళు 4 రోజులు మంచి అన్నట్టు 4 రోజులు చెడ్డ అంటారు. కానీ దేవుడు నువ్వు నమ్ముకుంటే ఎప్పటికీ నువ్వు చెడిపోవు. మనుషులు నమ్ముకున్న వాళ్ళు చెడిపోయారు, మనుషులు నమ్ముకున్న వాళ్ళు మోసపోయారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోవటం కానీ, మోసపోవటం కానీ, దరిద్రాన్ని అనుభవించడం కానీ ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేదండి. అంచేత మనం ఎవరిని చూడాలంట? మనిషిని చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని చూద్దాం. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు 2 మాటలు ముగించేస్తాను. చూడమ్మా, మోసేకు ఏమన్నాడు ఇక్కడ? విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు చూడండి 8-9 వచనాలు. దర్శనమిచ్చి ఏమిచ్చి? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రం. దర్శనము ద్వారా మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడతాను, కళలో మాట్లాడతాను. నీతోటి నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటున్నాడు. ఎవరితోటి? మిరియంతో కానీ, అహరోనుతో కానీ మీకు ఎప్పుడు నేను అలాగే మీతో
మాట్లాడలేదు. కానీ మోషే నా ఇల్లంతలో నమ్మకమైన మోషేతో మాత్రమే నేను మాట్లాడాను. మోషే శరీర సంబంధంగా మీకంటే చిన్నోడు కావచ్చు, మోషే కంటే మీరు పెద్దోడు కావచ్చు, కానీ అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడు కనుక మోషేకి మీరు లోబడవలసిందే తప్ప మేము పెద్దవాళ్ళని చెప్పి మోషేని చిన్నసాపు చూస్తే కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేకు విరోధంగా 9వ వచనం, మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు? దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలంట? మోషేకి భయపడాలి. అర్థమైందండి? ఎవరికి భయపడాలంట? మోషేకి మీరు ఎందుకు భయపడలేదని అడుగుతున్నాడు దేవుడు. ఎవరిని? అహరోన్ని, మిరియాముని. మోషేకి మీరు ఎందుకు భయపడలేదు? చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు మీరు? మీకంటే చిన్నవాడేనా, అంటే మీ తర్వాత పుట్టినవాడేనా? మోషేని మీరు అలాగే ఎప్పుడు కూడా దృష్టితో చూడొద్దు, చూడటానికి వీల్లేదు. మోషే నా సేవకుడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. మోషేని మీరు గౌరవించాలి. మోషేతో మీరు వాదన పెట్టుకోవద్దు. మీ క్షేమాన్ని కోరి నిత్యము నాతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేస్తున్నాడా లేదంటారా? ఎవరు చేస్తున్నారు ప్రార్థన? మోషే ఇజ్రాయెల్ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎందుకు? మీరు మీ పక్షాన్ని ప్రార్థన చేసి మీరు బాగోవాలని, మీరు సుఖంగా ఉండాలి, సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీరు 2 పూటల తిని మీరు ఇళ్లలో కూర్చున్నా, నా సేవకుడు 2 పూటల ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మీ క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తూ ఉంటే నా సేవకుడి మీద మీరు, మోషే మీద మీరు సనుగుతారా? అలా ఇప్పుడు చెయ్యొద్దు, చేయొద్దు. ఎంచేదంటే మీకోసం ఏడ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. మీకోసం ఏడ్చేవాళ్ళు ఈ లోకంలో లేరు. ప్రియమైన వారులారా, మీ సంపాదన, మీ పాస్తులు పంచుకుపోయేవాళ్ళే తప్ప నీకోసం కన్నీరు గార్చి ఏడ్చేవాళ్ళు, నీకోసం ఉపవాసం ఉండేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది. నీకు బంధువులు ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, నీకు తెలిసిన అనేక మంది సేవకులు కూడా ఉండొచ్చు. నీకోసం ఎవరు కన్నీరు గార్చేవాళ్ళు ఎవరు ఉండరు. నీవు ఇచ్చే 10 రూపాయల కొన్ని పట్టిని పోతారు తప్ప నీకోసం భారంతో బాధ్యత కలిగి మోషే వలె ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. మోషే వలె ప్రార్థన చేసేవాళ్ళు కావాలి మనకి. మోషే వలె ఏడ్చేవాళ్ళు కావాలి. మోషే వలె రోదన చేసేవాళ్ళు కావాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మవాడు అంటున్నాడు దేవుడు. దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే సాత్వికుడు, నాకు నచ్చిన వాడు, ఇష్టమైన వాడు. మోషే ద్వారా నేను పని చేసుకుంటా ఉంటే నీకెందుకు మోషే మీద అసూయ? నీకెందుకు మోషే మీద అసూయ, ద్వేషం? ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఎందుకు మీరు దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా మీరు మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు మీరు అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. భయపడాలి. ప్రార్థన మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తికి భయపడాలి, గౌరవాన్ని ఇవ్వాలి, విలువనివ్వాలి. మన నోటికి అలవస్తాలకు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సేవకుడు ఏది చేసినా నిదానించి ఆలోచించి చేస్తాడు. సేవకుడి మాట దేవుని మాటే. దేవుని వాక్యం ఏముందో వాక్యాన్ని అనుసరించి సేవకుడు చేస్తాడు. సేవకుడిని అనుసరించి సంఘం నడవాలి. సంఘానితో దారి, సేవకుడితో దారి, వాక్యానితో దారి అయితే వాక్యానికి నీకు సంబంధం లేనప్పుడు వాక్యం వింటే మాత్రము ప్రయోజనం ఉందా? వింటే మాత్రం ప్రయోజనం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నమ్మకంగా ఉన్నట్లుగా నువ్వు కూడా దేవునికి నమ్మకంగా ఉంటే మోషేని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ రాబడి అంతట్లో నమ్మకంగా నువ్వు 10వ వంతు ఇవ్వగలుగుతున్నావు. ఈ రోజుని ఇవ్వట్లేదు. అవును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నీ పశువులో ప్రథమ ఫలం ఇవ్వగలుగుతున్నావా? నీ భూఫలంలో ప్రథమ ఫలం ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు కష్టపడి నీకు 4 రూపాయలు సంపాదించుకునే ఆయుష్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుని ఎడల నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు ఆలోచించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల నమ్మకంగా ఉంటే, దేవుని ఎడల యథార్థంగా ఉంటే దేవుడు సమస్తాన్ని కూడా కాపుదలుగా ఉంచుతాడు. మోషే చుట్టూ ఏముందండి? అగ్ని జ్వాలలు కావలుగా ఉంచిన దేవుడు ఈ రోజుని నీ చుట్టూ కూడా అగ్ని కావలుగా ఉంచుతాడు. నీ చుట్టూ అగ్ని జ్వాలలు కావలుగా ఉంచుతాడు. అగ్ని జ్వాలలు ఖడ్గము దాటి నీ యొద్దకు ఏ పురుగు రాదండి, ఏ సింహం రాదు, ఏ మృగం రాదు, రానివ్వడు. కారణం ఏంటో తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు దహించు అగ్ని.
అగ్ని అయిన దేవుడు నీ చుట్టూ అగ్ని కావలుగా ఉంచుతాడు. నువ్వైతే నమ్మకంగా ఉండాలి. మోసే నమ్మకంగా ఉన్నాడు. నీవు నమ్మకంగా ఉంటే మోసే పట్ల చూపిన కృప నీ పట్ల దేవుడు చూపిస్తాడు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ యొక్క రాబడిలో దశమ భాగము, ప్రథమ ఫలము, కృతజ్ఞత అర్పణ ఎక్కడ పెడుతున్నావు నువ్వు పట్టుకెళ్ళి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అడగడా నిన్ను? దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడికి నువ్వు ఒకవేళ 150 ఇస్తుంది నమ్మకత్వమా? ఒకవేళ తౌడో చేరు ఇస్తుంది నమ్మకత్వమా? కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యథార్థత కలిగి అంతగా అంటున్నాడు, అమ్మా నేను తట్టుతో ఉన్నాను, ఇంత గుమ్మం దగ్గరికి వచ్చి నీ హృదయం అనే తలుపు తీస్తే నేను నీలోనికి వస్తాను అన్నాడు. అందుకే నీ అర్పణ దేవునికి వద్దు, నీ హృదయంలో దేవుడికి కావాలి. నీ హృదయంలో దేవుడికి స్థానమై తర్వాత నువ్వు ఆయన ఏమంటే ఆ దాన్ని బట్టి నువ్వు చేద్దుగా ఆయనకి సోటి మొట్టమొదట నీ హృదయం ఆయనకి కావాలి. నీ ఆస్తిపాస్తులు ఆయనకు వద్దు. నీకు ఏది కావాలంటే అది ఆయనే ఇస్తాడు. ఇల్లు లేదో ఇస్తాడు, పిల్లలు లేదో ఇస్తాడు, తినడానికి తిండి లేదో ఇస్తాడు, కట్టుకోవడానికి బట్టలు దేవుడు ఇస్తాడు. ఆయనకి ఏమీ కోదవలేదు. కానీ నువ్వు ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే హృదయాన్ని, అమ్మా హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా భయపడలేదు. ఎందుకు భయపడలేదు అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? మిరియాముని అడుగుతున్నాడు. ఎందుకు భయపడలేదు? మోసేకు నువ్వు ఎందుకు భయపడలేదని మిరియాముని అడుగుతుంటే మిరియాము సమాధానం లేదు, ఆ అహరోను దగ్గర సమాధానం లేదు. అప్పుడు వాళ్ళిద్దరి పక్షాన్ని దేవుడు కోపం వచ్చిందంట. మోసే ఏమనలే పాపం, మోసే ఏమీ అనలేదంట. మోసే ఏమీ అనలేదంట. క్షేమాన్ని కోరేవాడు కదండి, నాశనాన్ని కోరేవాడు, క్షేమాన్ని కోరేవాడా? క్షేమాన్ని కోరేవాడు కాబట్టి మోసే ఏమీ అనలేదు. నోరు తెరిచి ఏం మాట్లాడలా. అయ్యా వాళ్ళు నీ గురించి అలాగంటున్నారు, వీళ్ళు ఎలాగంటున్నారు అని ఎవరి గురించి ఎవడు ఏం మాట్లాడుకున్నా మోసే మాత్రం మాట నోరు చెప్పలేదు. కానీ దేవుడు మోసే పక్షంగా లేచాడండి. ఇక్కడ దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 12:10 త్వరగా చూడండి. 12:10 మేఘములు, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. చూడండి అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు దేవుడు అక్కడ దేని మీద వచ్చాడంట? మేఘం మీద వచ్చాడు. ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్నాడు, మేఘములోని మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళకి చెప్పింది ఏంటంటే, నా సేవకుడికి విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు? ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా భయపడాలి, జాగ్రత్తగా ఉండండి, వాక్యానుసారంగా జీవించమని చెప్పి వాళ్ళకి మందలించి చెప్పేసి ఆయన ప్రత్యక్షపు గుడారంలో ఉండించి ఆయన మేఘంలో తిరిగి ఎత్తబడ్డాడని. గుడారం నుంచి మేఘం ఎత్తబడగానే ఏమైంది అక్కడ చూడండి. అప్పుడు మిరియాము హెమము వంటి తెల్లని కుష్టి మచ్చలతో వాళ్ళు హెమము వంటి తెల్లది కుష్టి కాలదాయను. చూడండి, ఎందుకంటే తమ్ముడిని అంది. ఎవరినంది? తమ్ముడిని అంటే ఆ తమ్ముడు ఏం మాట్లాడేది, కానీ తమ్ముడు పక్షంగా ఎవరు కార్యం చేశారు? దేవుడు చేశాడు. ఆయన మత్స్య గుడారం నుంచి మేఘారుడ వెళ్ళిపోతూ మిరియాము మీద కోపపడి మిరియామును మొత్తాడంటండి. మిరియామును మొత్తాడు. నా సేవకుడి మీద నువ్వు తిరుగుబాటు చేయడానికి, నా సేవకుడిని నిందించడానికి, నా సేవకుడిని నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి నువ్వు ఎందుకు భయపడలేదని ఆమెను గద్దించి కోపంతో దేవుడు వెళ్ళిపోతా మిరియాము మీదకి ఏం పంపించాడంట? కుష్టుముని పంపించాడంటండి. వెంటనే మేఘం ఎత్తబడింది. మిరియాము శరీరం అంతా కుష్టితో నింపబడింది. శరీరం అంతా కుష్టి మచ్చలతో నింపబడింది. కుష్టితో ఎవడైనా ఉంటే మనుషుల మధ్యన కానీ, ఇళ్లలో కానీ, బంధువుల్లో కానీ ఉండడానికి వీలు లేదు. ఎవరికైనా కుష్టి జబ్బు వస్తే ఊరి వెలపల పాడుములోకి బయటికి వెళ్ళి అక్కడ ఉండాలండి. వేరుపడి ఒక పన్న గుడిసేసి ఆ గుడిసెలో కూర్చోబెడతారండి ఆ యొక్క కుష్టి వ్యాధి ఉన్నవాడు. అయితే చదవమ్మా 10వ వచనం. అయితే అప్పటికప్పుడు ఏమొచ్చింది? మిరియాముకి కుష్టి బయలుదేరింది. మిరియాము కుష్టి బయలుదేరగానే పక్కనే ఉన్నాడండి అహరోను. వెంటనే ఎవరిని చూశాడు? మిరియాముని చూశాడండి. చూడండి, ఇక్కడ 12-11 వచనంలో ఉంటుంది దాని కిందే. చూడండి, అహరోను మిరియాముని చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. చూసారండి, అహరోను
మిరియాము అనగా వాళ్ళ అక్కని చూడగానే ఆమె ఎలా కనబడ్డదంట? కుష్టు రోగముతో కలిగిన వ్యక్తిగా కనబడ్డది. ఎన్ని రోజులు పట్టింది కుష్టి రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? ఒకే ఒక గడియలో ఆమె శరీరం అంతా రోగమయమైపోయిందండి. కారణం, మిరియాముకి రోగం రావడం కారణం తన తమ్ముడి మీద తిరగబాటు మాటలు మాట్లాడినందువలన ఆమె తమ్ముడు ఏమి అనలేదు, కానీ తమ్ముడు పక్షంగా దేవుడు మిరియాం మీదకి ఏం పంపించాడంట? ఒక వ్యాధిని పంపించాడు. ఆ వ్యాధి ఆమె శరీరం అంతా మచ్చల కింద తయారైపోయింది. అవునండి, బట్టలా ఉంటుంది చూసారండి, అలా శరీరం అంతా మచ్చలు చుక్కల కింద అందవికారంగా తయారైపోయింది. వెంటనే 6వ నాడు అక్కకి చూసేటప్పటికి భయంకరమైన రూపం కనపడుతుంది. ఇప్పుడు అంటున్నాడు, అహరోను దగ్గరికి వచ్చి అహరోను ఏమన్నాడు చూడండి. చూడండి 13వ వచనం. చూడండి అహరోను ఏమన్నాడు? అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మమ్మల్ని క్షమించమని ప్రాధాయపడి కన్నీరు విడిచి బ్రతిమలాడుకుంటున్నారు. ఎవరు బ్రతిమలాడుతూ ఉన్నారు? మీరు చెప్పాలి. ఇప్పుడు దాకా ఎవడు చిన్నోడు? మోసే చిన్నోడు కదా అని మోసేవాడిని చిన్నగా చూసి మోసేని తక్కువగా చేసి మాట్లాడని అందువలన మిరియాముగా రోగం వచ్చింది. ఎప్పుడైతే రోగం వచ్చిందో అహరోను వెంటనే చూసి అయ్యో నా ప్రభువా, ఎవరినట్టుగా అన్నాడన్నమాట. ఇప్పుడు దాకా తమ్ముడే కదా అని చిన్న చూపు చూశారండి, తక్కువ చేసి మాట్లాడాడు చూశారండి. ఆ మోసే దగ్గరికి వచ్చి అన్నాడు అయ్యో నా ప్రభువా. మాట మారిందా లేదా? ఎప్పుడు మారింది? అక్కకి వ్యాధి కలిగిన తర్వాత ఇప్పటి వరకు ఆడు ఈడనికి యాగేసింది. ఇప్పటి వరకు రారాపోరా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడంటే అయ్యో నా ప్రభువా. చూసావా ఎవరిని ప్రభువుగా ఉంచాడు దేవుడు? ఎవరికి ప్రభువుగా ఉంచాడు? సొంత అక్కకి, సొంత అన్నగారికి మోసేని ఎలా ఉంచాడంట? ప్రభువుగా ఉంచాడు. ప్రభువా, అయ్యో నా ప్రభువా. చదవమ్మ, ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు. అయ్యో నా ప్రభువా, నేను అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపములను మా మీదకి పంపొద్దని చెప్పి ఎవరిని వేడుకుంటున్నారు? మోసేని వేడుకుంటున్నారు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీరు ఎవరిని వేడుకుంటున్నారు? అన్నగారు అక్క కలిసి తన తమ్ముడిని ఎవరినైతే తక్కువ చూపు చూశారో, చిన్న చూపు చూశారో వాళ్ళు అడుగొచ్చి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నీకు విరోధంగా నేను మాట్లాడాం, నీకు విరోధంగా మేము పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించమని వెంటనే మోసే దగ్గరికి వచ్చి, సేవకుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో కన్నీరు విడిచొచ్చు క్షమాపణ కోరుకోను. దేవునికి స్తోత్రం. క్షమాపణ దీనికి పశ్చాత్తాపమే. దీనికి ప్రాయశ్చిత్తం ఏంటంటే పశ్చాత్తాపమే. ఒకసారి మనం తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపెట్టుకుంటే జీవితాంతము దాని ప్రతిఫలం అనిపించవలసి వస్తుంది. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడంట? కనికరపడి కృప చూపిస్తాడు. వెంటనే మోసేని పట్టి అయ్యో దేవా, మా దేవా అంటున్నాడు. దేవా, చూసారండి, అన్నాడా లేదా అమ్మా? అయ్యో నా ప్రభువా. ఎవరికి ప్రభు అయ్యాడు? ఇప్పుడు అన్నగారికి ప్రభు అయ్యాడు, అక్కకే ప్రభు అయ్యాడు. దేవుని సేవకుడిగానే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, వీళ్ళు ఎప్పుడైతే కన్నీరు గార్చి తమను తాము తగ్గించుకొని అయ్యో మమ్మల్ని క్షమించు, మా నోటి మాటను క్షమించు, మా ప్రవక్తను క్షమించు, తెలుసో తెలియకో మాట్లాడడం మమ్మల్ని క్షమించు ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నారంట? కన్నీరు విడిచి మోసేను అడుగుతుంటే మోసే జాలిపడ్డాడండి. మోసే జాలిపడ్డాడు. ఈ వ్యాధి పోవాలంటే హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది. హాస్పిటల్కి వెళ్తే తగ్గే రోగం కాదు. ప్రభుని పాదాల దగ్గర మొరపెట్టాలి, పశ్చాత్తాపంతో మొరపెట్టాలి. ఏదైతే అన్నారో, ఏమైతే చేశారో దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని కనికరం ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద వచ్చిందో ఆ వ్యక్తి స్వస్థత నొందుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో సేవకుడు అంటే మోకరించాడండి. సేవకుడు మోకరించాడు.
నువ్వు నన్ను అన్నందుకు నీకు ఈ రోగం వచ్చిందని అనలేదు. నువ్వు నన్ను ఇలాగన్నందుకు నీకు ఆ రోగం వచ్చిందని అనలేదు. కానీ ఆ రోగం వచ్చినందుకు పశ్చాత్తాపంతో తన అక్క నిమిత్తమై ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? చూడండి 12-13 రాయబడం చూడండి. నీకు విరోధంగా మాట్లాడినా, విరోధంగా లేచినా, నీ పక్షంగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏం చేస్తున్నాడంట? ఎలుగెత్తి దేవా, సర్వబలి చదువు, ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకి మాట్లాడలేదు, యెహోవాకి మర్రపెట్టాడు. ప్రభువా, తెలుసో తెలియక ఏదో అన్నారు ప్రభువా, క్షమించి వీళ్ళు బాగు చేయమని చెప్పి అంగలార్చి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి సేవకుడు చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని పంపించి అప్పటికప్పుడు ఈమెకి ఈ వ్యాధి వచ్చింది. నీవు ప్రార్థన చేసావు కనుక, నీవు క్షమించమని అడుగుతున్నావు కనుక ఆమెని మరో 7 రోజులు ఎడమగా ఉంచి 7వ రోజుని ఆమె కుష్ఠమంతా కూడా స్వస్థత కలుగుతుంది. 7వ రోజున వచ్చి నీ ఇంటికి చేర్చుకోమని చెప్పి దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారంలో మోషేతో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా చూడండి 13వ వచనము, దేవా మోషే ఎలుగెత్తి ప్రార్థన చేశాడంటాడు. ఏమెత్తి? ఎలుగెత్తంటే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? ఆ రోగంతో ఉన్న వ్యక్తి కోసం. అంటే తనని నిందించిన వ్యక్తి కోసం, తనని అపహసించిన వ్యక్తి కోసం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ స్వస్థత కోసము ఆమె క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తాం. అలాగే ఈ రోజున సేవ మీద తిరుగుబాటు చేసినా, సేవకుడి మీద తిరుగుబాటు చేసినా, సంఘం మీద తిరుగుబాటు చేసినా, ఏదో బండ మాటలు మూడు మాటలు మాట్లాడినా సేవకుడు కోపం ఉండదు, కానీ ప్రభువాళ్ళ హృదయాన్ని మార్చమని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆ వ్యాధి 7 దినముల తర్వాత ఆమె స్వస్థత కలిగినది అయ్యింది. దేవునికి స్తోత్రం. మోషే ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. మోషే ప్రార్థన ద్వారా ఆమెను బాగు చేశాడు. ఈ రోజుని సేవకుడిలానే చూడాలి తప్ప సేవకుడిని భర్తలాగో, లేదా సేవకుడిని తాతయ్యలాగో, లేదా సేవకుడిని ఒక పాస్టర్ లాగో, లేదా ఒక బారిలో వెళ్ళి ఒక మామూలు సామాన్య మనుషులాగనో మనం ఎప్పుడు కూడా చూడకూడదండి. మనం ఎప్పుడు సేవకుడిలాగా ఎప్పుడైతే నువ్వు గౌరవింతావో, సంఘమైనా కుటుంబమైనా, అప్పుడు నీ జీవితం అంచెంచెలుగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటో తెలుసా? నేను దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండకపోతే తీసి అవతల పడేస్తాడు. నువ్వెవరు నన్ను నిందించడానికి, నువ్వెవరు నన్ను బాధించడానికి, నువ్వెవరు నన్ను శోధించడానికి? నా తండ్రి అనేటువంటి దేవుడు, నన్ను పిలుచుకున్నటువంటి నా భర్త, నన్ను పిలిచిన నా యజమానుడికి నేను ఇష్టంగా ఉండాలి. కానీ కట్టుకున్న భార్యక, కన్న బిడ్డలక, చుట్టాలకి, బంధువులుగా, లేదా లోకంలో ఉన్న మనుషులుగా, ధనవంతులుగా నేను ఎవరికి భయపడవలసిన అవసరత నాకు లేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు ఆయన నన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను కూడా పోషించాడు. అందుకే దేవుడు అన్నాడు, నా నామములో మీరు అనగా మనమందరము కలిసి ఏమైతే అడుగుతామో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నేను యోహాను 14:14 త్వరగా నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అన్నాడు. అంటే మీరంటే నన్ను కాదని మీరా, మీరు కాదని నేనా? మనమందరము కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారికి వాక్యానికి ముగించేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి సమయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ మనం 4 వ్యక్తులను చూసాం. ఈ 4 మొట్టమొదటిది దేవుడు, రెండవది మోషే, మూడవది అహరోనులు, మిరియాములు సంఘానికి వీళ్ళు సాదృశ్యంగా ఉన్నారు. అందుచేత మనము సాహసం కలిగి ముందుకు సాగిపోవాలి. అందరం కలిసి ఏకీభవించి ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ పరిసరికి, దాసునికి విరోధంగా మడమలెత్తినప్పుడు సంఘం అంతా కలిసి సేవకుడి చేతులు ఆదుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. సంఘంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి సపోర్ట్ చేయకూడదు. సంఘంలో తిరుగుబాటు చేసిన మనిషిని, పాస్టర్ గారి తిరుగుబాటు చేసిన మనిషికి సపోర్ట్ చేయకూడదు. ఏం చేయాలంటే
వాక్యము ఉన్నది ఉన్నట్టే చెప్పాలి తప్ప మన మనుషులు సంతోషపరిచామా దేవునికి దూరం అయిపోతాం. దేవుని సంతోషపరిచావా మనుషులకి దూరమైన పారల, మనుషులకు దూరమైన పారల. కానీ దేవుడికి మాత్రం మన దూరం అయితే మన బతుకు అతోగత అయిపోద్ది. మనకు చూసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ మోషే ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో, దేవుని ఇల్లంతలో ఎలాగైతే యథార్థత కలిగి ఉన్నాడో, అలాంటి మంచి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి మోషే వలె మనం కూడా నమ్మకస్తులుగా ఉంటే మోషే మాట విన్న దేవుడు మనము మాట కూడా వింటాడు. మోషే ఏమైతే ప్రార్థన చేశాడో ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళ అక్కనే స్వస్థపరిచాడు. 13వ వచనం చూద్దాం, 15వ వచనం. మిరియాము చూడు 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు ఆరు ఎలుపులు గడిపాను. 7 దినములు అయిన తర్వాత ఆమె స్వస్థతను అందుకొని తిరిగి తన కుటుంబంలోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దినాలకండి? 7 దినాలకి. 7 దినాలు ఊరికి ఎలపలో ఉంది, సమాజానికి ఎలపలో ఉంది, కుటుంబానికి ఎలపలో ఉంది. మోషే ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె కుష్ఠుని స్వస్థపరిచిన తర్వాత 7వ రోజు స్నానం చేసి ఎక్కడికి వచ్చిందమ్మా? తన ఇంటిలోనికి వచ్చింది. తన ఇంటిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు మేఘారుడై తిరిగి వెళ్ళాడు. ఆ కుటుంబానికి ఏం జరిగింది? ఇప్పుడు శాంతి సమాధానం కలిగింది. మొట్టమొదటి ఎక్కడ జరిగింది ఇది? మోషే మిరియాములను బట్టి, మిరియాము అహరోనులను బట్టి కుటుంబంలో కలకలు వచ్చినాయి. కానీ మోషే ప్రార్థన ద్వారా దేవుడు కలగజేసుకోవడం ద్వారా చివరికి వచ్చాడు. ఈ కుటుంబం ఏమైపోయిందమ్మా? దేవుడు ఐక్యపరిచి వెళ్ళాడు, సమాధానపరిచాడు. అలాగే మనము భార్య భర్తల మధ్యన, తల్లిదండ్రుల మధ్యని, అన్నదమ్ముల మధ్యని, తోటికోడల మధ్యని, సంఘంలో సహోదరుల మధ్యని మన ఐక్యత భావాన్ని కలిగి ఉండాలి. కానీ ఒకరికి విరోధంగా మరొకరు మాటలాడుకునే మనస్తత్వాలు మనలో ఉండకూడదు. మనమందరము ఎవరమై అంటే యేసయ్య శరీరములో అవయవాలమై ఉన్నాం. నువ్వు చెయ్యి అయితే, నువ్వు కాలు అయితే, నువ్వు కన్ను అయితే, నేను నోరు అయితే, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవముగా యేసయ్య శరీరమై ఉన్నాం. ఈ సంఘానికి యేసు యొక్క శరీరము మనందరమై ఉంటే ఈ సంఘానికి శిరస్సు యేసయ్య ఉన్నాడు. అంచేత ఈ సంఘానికి శిరస్సు అయినటువంటి యేసు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము అందరం ఐక్యత కలిగి మరి మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్లు మనము కూడా దేవునికి నమ్మకంగా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడా కూడిన మనకిని, ఈ దూరశ్రమి అంతరం ద్వారా ఈ మాటలు విన్న వారికి సదాకాలము తోడుగా ఉండి మోషేకు తోడై ఉండి నడిపించిన దేవుడు, మోషే వలె నీవు నేను నమ్మకంగా ఉంటే మనతో కూడా ఉండి నడిపిస్తా దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మోషేకు తోడైంది దేవుడు నీకు నాకు తోడైండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఓకే.